కూర్చొని చేసే ఆసనాలకు సంసిద్ధం అవుదాం. రెండు కాళ్ళు వెడంగా పెట్టి రెండు చేతులు వెనక్కి పెట్టి తల వాల్చి వెనక్కి రిలాక్స్డ్గా కూర్చోవాలి. అక్కడి నుంచి దండాసనంలోకి రావాలి. కూర్చొని చేసే ఆసనాలు ఏదైనా సరే దండాసనం నుంచే చెయ్యాలి. ఇప్పుడు మనం చేసేది భద్రాసనం. దండాసనంలో కూర్చున్న తర్వాత రెండు పాదాలని దగ్గరగా చేర్చి రెండు కాళ్ళు పాదాలని మన గ్రాయిన్ దగ్గరగా తీసుకోవాలి. తీసుకొని రెండు అరచేతుల్లో లాక్ చేసి పాదాలను పట్టు ఉంచి ఈ స్థితిలో 5 నుంచి 10 సెకండ్లు కానీ 3 నుంచి 5 శ్వాసలు కానీ ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. బాడీని రిలాక్స్డ్గా ఉంచాలి. గాలి వదులుతూ కాళ్ళు బయటికి చాచాలి. దండాసనంలో కూర్చోవాలి. దండాసనం నుంచి సమస్థితిలో కూర్చొని రిలాక్స్ అవ్వాలి. ఈ స్థితిలో కూర్చొని 3 దీర్ఘశ్వాసాలు తీసుకొని తర్వాత ఆసనాకి సంసిద్ధం అవ్వాలి. తర్వాత ఆసన వజ్రాసనం. దండాసనంలోకి వచ్చి దండాసనం నుంచి ముందు కుడికాల్ని నెమ్మదిగా మోకాళ్ళ దగ్గర వంచి మన పిరుదుల కింద పెట్టుకోవాలి. అలాగే ఎడమ కాలుని కూడా మోకాళ్ళ దగ్గర వంచి కుడికాలు పక్కనే ఉంచాలి. ఉంచి రెండు అరచేతులు కూడా మన మోకాళ్ళపై ఉంచి కూర్చోవాలి. వెనకాతల రెండు పాదాలు బొటన వేలు కూడా ఒకదానికొకటి టచ్ అయ్యి ఉండాలి. ఏది కాలు పాదాలు క్రాస్ అవ్వకుండా ఉండే విధంగా కూర్చోవాలి. ఈ స్థితిలో 5 నుంచి 10 సెకండ్లు కానీ 3 నుంచి 5 శ్వాసలు కానీ తీసుకునే విధంగా ఉండి నిదానంగా యథాస్థితికి దండాసనంలోకి రావాలి. వచ్చి సమస్థితిలో రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయ్యి 3 దీర్ఘశ్వాసలు తీసుకొని తర్వాత ఆసనాకి సంసిద్ధం అవ్వాలి. అర్ధ ఉష్ట్రాసన. సమస్థితి నుంచి దండాసనంలోకి వచ్చాం. మీకు క్లియర్గా కనపడడం గురించి పక్కకు తిరగడం జరిగింది. సమస్థితిలో ఉండి సమస్థితి నుంచి దండాసనంలోకి వచ్చాం. దండాసనం నుంచి ఇప్పుడు వజ్రాసనంలోకి కుడికాల్ని ముందు వెనక మడిచి బాడీ వెయిట్ని కుడికాల మీదకి షిఫ్ట్ చేసి ఎడమ కాల్ని వెనక వంచాలి. రెండు పాదాలు కూడా పక్క పక్కన ఉండే విధంగా ఉండాలి. మోకాళ్ళ మీద పైకి లేచి రెండు మోకాళ్ళ మధ్యన కొద్దిగా ఖాళీ ఉండే విధంగా చూసుకోవాలి. అదే ఖాళీ పాదాల మధ్యన కూడా ఉండాలి. నడుంపై చేతులు ఉంచాలి. అరచేతులు గాలి తీసుకుంటూ వెనక్కి వంగాలి. మీ శరీరాన్ని గౌరవించి ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయండి. ఈ స్థితిలో 5 నుంచి 10 సెకండ్లు కానీ 3 నుంచి 5 శ్వాసలు కానీ ఉండడానికి ప్రయత్నం చేయండి. గాలి వదులుతూ పైకి లేవాలి. పైకి లేచి చేతుల కిందది ఉష్ట్రాసనం చేద్దాం. కుడి చేయిని గాలి తీసుకుంటూ వెనక్కి పెట్టాలి. ఎడం చేయిని కూడా అదేవిధంగా తీసుకువెళ్ళాలి. రెండు అరచేతులని రెండు పాదాలపై ఉంచి శరీరానికి వెనక వంచాలి. నడుము భాగాన్ని ముందుకు పుష్ చేయాలి. ఈ స్థితిలో 5 నుంచి 10 సెకండ్లు కానీ 3 నుంచి 5 శ్వాసలు కానీ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీ శరీరాన్ని గౌరవించి ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయడానికి ప్రయత్నం చేయండి. నిదానంగా గాలి వదులుతూ రెండు చేతులు కూడా ముందుకు తీసుకొచ్చి వజ్రాసనంలో కూర్చొని అక్కడి నుంచి దండాసనంలోకి వచ్చి సమస్థితిలో రిలాక్స్ అవ్వాలి. 3 నుంచి 5 శ్వాసలు తీసుకునే విధంగా రిలాక్స్ అవ్వాలి. తర్వాత ఆసనానికి సంసిద్ధం అవ్వాలి. శశాంకాసనం. దండాసనంలో కూర్చొని వజ్రాసనంలోకి వెళ్ళాలి. కుడికాళ్ళని వెనక మడిచి ఎడమ కాళ్ళని కూడా వెనక మడవాలి. రెండు పాదాలు కూడా పక్క పక్కన ఉండాలి. ఒకదాని మీద ఒకటి ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. రెండు మోకాళ్ళని దూరంగా జరపాలి. గాలి తీసుకుంటూ చేతులు పైకి లేపి ముందుకి తీసుకురావాలి. గాలి వదులుతూ అలా ముందుకి
వంగాలి. ఈ స్థితిలో మన గడ్డం కానీ నుదురు కానీ నేల భాగానికి తగిలే విధంగా ఉండాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మడం పైనుంచి పిరుదులు పైకి లేవకూడదు. ఈ స్థితిలో 3 నుంచి 5 శ్వాసలు కానీ 5 నుంచి 10 సెకండ్లు కానీ ఉండడానికి ప్రయత్నం చేయాలి. గాలి తీసుకుంటూ పైకి లేవాలి. వేసి చేతులు గాలి వదులుతూ చేతులు యథాస్థితికి తీసుకొచ్చి మోకాళ్ళు 2 దగ్గర జరిపి వజ్రాసనం నుంచి బయటికి రావాలి. దండాసనం నుంచి సమస్థితిలో రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఉష్టాన మండూకాసనం. సమస్థితి నుంచి దండాసనంలోకి రావాలి. దండాసనం నుంచి వజ్రాసనంలోకి వెళ్ళాలి. కుడికాలు వెనక్కి మడిచి తర్వాత ఎడమకాల్ని నిదానంగా వెనక మడవాలి. మడిచి 2 మోకాళ్ళని కూడా దూరంగా జరపాలి. గాలి తీసుకుంటూ 2 చేతులు పైకి లేపి గాలి వదులుతూ 2 మోచేతులు వెనక్కి వంచి మన స్కాప్యులా మీద రైట్ స్కాప్యులా మీద లెఫ్ట్ పాము, లెఫ్ట్ స్కాప్యులా మీద రైట్ పాము ఉండే విధంగా ప్లేస్ చేయాలి. ఈ స్థితిలో 3 నుంచి 5 శ్వాసలు కానీ 5 నుంచి 10 సెకండ్లు కానీ ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. గాలి వదులుతూ చేతులు పైకి తీసి చేతుల కింద దించాలి. మోకాళ్ళు 2 దగ్గర జరిపి వజ్రాసనం నుంచి పైకి రావాలి. సమస్థితిలో రిలాక్స్ అవ్వాలి. 3 దీర్ఘశ్వాసలు తీసుకొని తర్వాత ఆసనాకి సంసిద్ధం అవ్వాలి. వక్రాసన. సమస్థితిలో నుంచి దండాసనంలోకి రావాలి. దండాసనం నుంచి కుడికాలు మోకాలు వంచి ఎడమ మోకాళ్ళ దగ్గర కుడి పాదాన్ని ఉంచి కుడి చేయిని గాలి తీసుకుంటూ వెనక్కి పెట్టాలి. ఎడమ చేయిని గాలి తీసుకుంటూ పైకి లేపి గాలి వదులుతూ కుడి మోకాళ్ళ పక్క నుంచి కుడి యాంకిల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేసి తలని కుడి చేతి వైపు తిప్పాలి. ఈ స్థితిలో 5 నుంచి 10 సెకండ్లు కానీ 3 నుంచి 5 శ్వాసలు కానీ ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. గాలి తీసుకుంటూ తలని యథాస్థితికి తీసుకొచ్చి ఎడమ చేయిని ముందు పైకి తీసి కాలుని కింద దించి కుడి చేయిని మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలి. ఇదే విధంగా ఎడమ కాలు వైపు కూడా చేయాలి. ఎడమ కాలుని మడిచి మోకాళ్ళ దగ్గర చేయిని వెనక్కి పెట్టాలి. కుడి చేయిని పైనుంచి శ్వాస వదులుతూ ఎడమ యాంకిల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి గాలి వదులుతూ తలని ఎడమ చేతి వైపు తిప్పాలి. ఈ స్థితిలో 5 నుంచి 10 సెకండ్లు కానీ 3 నుంచి 5 శ్వాసలు కానీ ఉండడానికి ప్రయత్నం చేయాలి. శరీరాన్ని గౌరవించి ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయాలి. నిదానంగా యథాస్థితికి రావాలి. దండాసనంలో కూర్చొని సమస్థితిలో రిలాక్స్ అవ్వాలి.